ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. ఇప్పుడు మనకి పంచగ్రహ కూటమి వస్తుంది. ఇప్పుడు కుంభరాశిలో ఆల్రెడీ రాహు ఉన్నాడు. మన జనవరి 14 తర్వాత మనకి ఈ రవి సంక్రమణం జరిగింది కదా. ఇవన్నీ కూడా మనకి ఫిబ్రవరి 14 నుంచి ఈ రవి కూడా మనకి కుంభరాశిలోకి రావడం, ఈ విధంగా రవి శుక్ర కుజ బుధ గ్రహాలన్నీ కూడా మనకి రాహుతో కలవడం వల్ల పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతము చతుర్గ్రహ కూటమి అంటే 4 గ్రహాలు మనకు ఇప్పుడు మకర రాశిలో ఉన్నాయి. రవి కుజ బుధ శుక్ర గ్రహాలు. దీన్ని బట్టి మనకి ఒక్కొక్క రాశి వారికి 12 రాశుల వారి అందరికీ కూడా ఎలా ఉంటుందో చెప్దాం. తులారాశి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి కోర్టు సమస్యలు ఉన్నాయండి. అందువల్ల మీ తల్లిదండ్రులు వాళ్ళు చేసినటువంటి తప్పిదాల వల్ల మరి మీ నాన్నగారు సెకండ్ పెట్టుకోవడం, వాళ్ళకి ఆస్తులు మీరు ఇవ్వడం, దాని ద్వారా మీకు వాళ్ళ పిల్లలకి ఇవ్వాలి అని చెప్పేసి సవతి పిల్లలకి ఆ ఆస్తి కోసం 12 ఎకరాలు ల్యాండ్ ఉంటే 6 ఎకరాలు వాళ్ళకి రాయడం, 6 ఎకరాలు తీసుకెళ్ళి అమ్మాలని చెప్పి వేరే బ్రోకర్ గాడికి వాళ్ళకి ఇచ్చేసేయడం. దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం వాడు బ్రోకర్ ఏం చేస్తాడంటే మొత్తం పొలం మీదకి రావడం, అగ్రిమెంట్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఇలా రాయడం, దీని ద్వారా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందువల్ల ఈ యొక్క తులారాశి వారికి చాలామందికి కాస్త ఈ హస్బెండ్స్ కొంచెం అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు పాపం కోల్పోవడం ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. ఎప్పుడు కూడా పాపం ఆనందంగా పబ్స్ రెస్టారెంట్స్ అంటూ తిరిగేటటువంటి తులారాశి వారు అందరూ కూడా ఇప్పుడు కష్టాల కడల్లో మీరు ముందుకు వెళ్ళడం జరుగుతున్నాయి. ఉద్యోగాలు కూడా మరి కొంచెం ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది రెసెషన్ పీరియడ్ వల్ల. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మంచి శుభ పరిణామాలు అనేటటువంటి ఈ యొక్క చతుర్గ్రహ కూటమి వల్ల వస్తుంది. పంచగ్రహ కూటమి ప్రభావం వలన మరి ఫిబ్రవరి దాటిన తర్వాత మీకు అందరికీ కూడా కుటుంబంలో కాస్త మనశ్శాంతి రావడం అనేటటువంటివి జరుగుతాయి. చిన్న చిన్న విషయాలు మీ తమ్ముళ్ళ పెళ్ళిళ్ళు, అన్నల పెళ్ళిళ్ళు, ఇలాంటి పెళ్ళిళ్ళ వల్ల మీరంతా డిస్కషన్స్ వేసుకోవడం, ఏకత్రయంగా ఒక రూపంలోకి వచ్చి ఒక రూట్లోకి వచ్చి వాళ్ళంతా కూడా నిర్ణయాలు తీసుకోలేక డిస్కషన్స్లో మీరు మిమ్మల్ని అపార్థం చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే తులారాశి వారికి లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్లు మీకు రాణిస్తాయి. విదేశాల్లో మీరు చేసేటటువంటి పనులన్నీ కూడా ఉప్పు చేపల వ్యాపారం నుంచి జెమ్స్ కాస్మెటిక్ సముద్రం ప్రొడక్ట్స్ చేయడం ద్వారా మీరు ఎంతో డబ్బుని ఆర్జించవచ్చు. కొత్త కొత్త వ్యాపారాలు చేయాలనేటటువంటి ఆకాంక్ష మీకు కలుగుతూ ఉంటుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ తులారాశి వారికి మనం షష్ఠస్థితిగతుడైనటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వల్ల లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ అనేటటువంటిది వస్తుంది. మంచి ఆరోగ్యపు హ్యాబిట్స్ వచ్చినాయి, బాగున్నాయి. కానీ మనకి ఈ యొక్క కుజ రవి బుధ శుక్ర గ్రహాల ప్రభావం వలన మీకు అనేకమైనటువంటి సమస్యలు వచ్చేటటువంటి కారణంగా బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదవండి, బుధుడికి కిలోంపావు పెసల్ని ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి బుధవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోవడం, ఆ యొక్క అమ్మవారి యొక్క జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.